ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన మీకు నా వందనములు. దేవుడు మరి ఒక దినము మనకిచ్చాడు, అందును బట్టి దేవునికి వందనాలు. ఈ దినమిచ్చిన వాగ్దానముకై దేవునికి స్తోత్రాలు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. ఆమెన్. దేవాది దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథములో 41వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట వ్రాయించాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే అని దేవుడు ఈ మాట వ్రాయించాడు. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈ యెషయా గ్రంథము 41వ అధ్యాయములో 8వ వచనము నుండి 10వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలీయులతో గల సంబంధమును వివరించాడు. నా సేవకుడైన ఇశ్రాయేలు అన్నాడు. దేవుడు ఏర్పరచుకొనిన జనాంగము, అబ్రహాము దేవుని స్నేహితుడు, బూదిగంతముల నుండి పట్టుకొనిన దాసుడని దేవుడు తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు తన ప్రజలైన వారికి తోడై ఉన్నాను అని వాగ్దానం చేశాడు. వారిని బలపరిచి ఆదుకొంటాను అని 9-10 వచనాలలో వివరించాడు. ప్రభువునందు ప్రియమైన వారలరా, దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప ఆదరణకరమైన సందేశము ఈ వాక్య భాగంలో ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు గొప్పవారిని కాదు, కానీ దేవుడు అబ్రహామును బట్టి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రతిష్ఠిత జనమని దేవుడు వారిని గురించి గొప్పగా తన భక్తుల ద్వారా వ్రాయించాడు. ఇది ఆనాడు ఇశ్రాయేలీయులను గురించి ప్రవక్తల చేత దేవుడు వ్రాయించిన మాట. కానీ ఈనాడు యేసుక్రీస్తు ద్వారా నీవు ఆయన కుమారుడవగా, కుమార్తెవగా, దేవుని బిడ్డవుగా జీవిస్తూ ఉన్నావు. అందువలన దేవుడు క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరినీ, నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు తన పిల్లలుగా ఆయన మనకు గొప్ప ఆదరణ కలగ చేస్తూ ఉన్నాడు. 3 విషయాలు ఇందులో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నేటి వాగ్దానంలో. 1, దేవుడు మనతో ఉన్నాడు. 2, దేవుడు మనతో సంబంధం కలిగి ఉన్నాడు. 3, దేవుడు మనలను బలపరిచి తన శక్తినిచ్చి సంరక్షిస్తానని వాగ్దానం చేశాడు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును అనే మాటలో ఈ 3 విషయాలు దాగి ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ 8-10 వచనాలలో చాలా విషయాలు దేవుడు వ్రాయించినప్పటికీ కూడా ఈ వాగ్దానము నేటి రోజులలో మనకు బయలుపరచబడింది. ఈ దినము అంటే దేవుని యొక్క మహాకృప. నాడే కాదు, నేడు కూడా దేవుడు మాట తప్పని వానిగా, వాగ్దానము నెరవేర్చలేని వానిగా కాదు, కానీ నెరవేర్చేవానిగా ఆయన ఉన్నాడన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది చాలా సంగతులలో, చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ఇది నా జీవితంలో జరుగుతుందా, ఇది నా జీవితంలో నెరవేరుతుందా అని ఎవరైతే అనుకుంటూ దిగులు పడుతూ ఉంటారో, దేవాది దేవుడు ఈ వాగ్దానమును ఇచ్చి ఆదరిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానములో దేవుడు ఆ 10వ వచనములో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలను వ్రాయించాడు. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతిను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పిన మాటలో 3 విషయాలు ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన వాటిలో మనకు కనపడుతూ ఉన్నాయి. 1, ప్రోత్సాహము. ఏంటి? నేను నిన్ను బలపరుతును. ప్రోత్సాహము. బలపరచాలంటే ఆ బలపరిచేవారు బలవంతులై ఉండాలి. మన దేవుడు బలవంతుడు, ఆయన బలము కలిగిన వాడు. దావీదు దేవుని యొద్ద ప్రార్థించినప్పుడు దేవుడు బలము తనదని ఒక మారు చెబితే దావీదుకు ఆ మాట 2 సార్లు వినపడిందట. 62వ కీర్తన 11వ చరణములో బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మారులు ఆ మాట నాకు వినపడను అని కీర్తనాకారుడు దావీదు గారు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక నేను నిన్ను బలపరుతును అంటే నువ్వు దిగులు పడుతూ ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేశాడు. 2వదిగా సహాయము. నీకు సహాయము చేయవాడను నేనే.
నువ్వు దిగులు పడుతున్నావు దేని కొరకు, నేను నీకు సహాయం చేస్తాను. ఎవరండి ఈ లోకంలో సహాయం చేసేది? సహాయము చేసే గుణము ఉన్నారు అంటే, కలిగి ఉన్నారంటే అది వారిలో పుట్టిన దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ. నీలో యేసయ్య ప్రేమ ఉంది కనుక నీవు ఇతరులకు సహాయం చేసే గుణము కలిగి ఉన్నావు కనుక అట్టి సహాయము చేసే గుణము నీలో ఉన్న కారణము చేత దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువు నీకు సహాయము చేయవాడను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు. ఒకటి ప్రోత్సాహము, రెండవది సహాయము, మూడవది సహనము. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు. మన దేవుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దేవుడు, తన పైన ఆనుకున్న వారిని ఆదుకునే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. కనుక క్రీస్తునందు ప్రియమైన వరలరా, దేవుని పిల్లలముగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము గనక దేవుడు మనకు బయలుపరిచిన వాగ్దానము మన జీవితంలో నెరవేరునుగాక. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కనికరము కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నేటి దినము మీరు నాయనా మాకిచ్చిన వాగ్దానము, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేతును అని నీవు తెలియచేశావు. ఎంత గొప్ప దేవుడవు. ఈ దినము నాయనా ఈ వాగ్దానమును పొందిన వారు ఆదరణ పొంది ఉన్నారని మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నారు. ఇట్టి ఆదరణకరమైనటువంటి వాగ్దానమునిచ్చిన దేవా, పొందిన బిడ్డలను ఎంత ప్రేమిస్తున్నావో అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పేరు పేరు వరుసన బిడ్డలను ప్రతి అవసరత తీర్చి, సంతానం విషయంలో, సంసారం విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నాయన వారికి మీ సహాయము తోడుగా ఉంచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహాయము సదా మీకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.